be the glory, great things He had done. So lovely the one that He gave us His Son, who He His life at the torment for sin, and opened the life gate that all may go in. Praise the Lord, praise the Lord, let the earth hear His voice. Praise the Lord, praise the Lord, let the people rejoice. Oh, come to the Father through Jesus the Son, and give Him the glory, great things He had done. Love and redemption, the purchase of blood, to every believer the promise of God, who fearless offender, who truly believes that moment from Jesus a pardon receives. Praise the Lord, praise the Lord, let the earth hear His voice. Praise the Lord, praise the Lord, let the people rejoice. Oh, come to the Father through Jesus the Son, and give Him the glory, great things He had done. He had taught us, great things He had done, and great our rejoicing through Jesus the Son. But purer and higher and greater will be the wonder of transport where Jesus we see. Praise the Lord, praise the Lord, let the earth hear His voice. Praise the Lord, praise the Lord, let the people rejoice. Oh, come to the Father through Jesus the Son, and give Him the glory, great things He had done. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామండి. స్తుతుల మీద ఆశీనుడు మా ప్రియ పరలోక తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి సజీవమైన నామం మమ్మల్ని నేటి వరకు సజీవులుగా ఉంచి ఇచ్చిన పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనికరంగా చేయించున్న మీకు మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుని ఈ దినం కూడా మీ మేళన స్వరాన్ని మేము వినగలుగుటకు ప్రభా మార్గం సుమగం చేయమని, అలాగో ప్రభా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసే నామమున ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఈ మాటలో ఎవరికి తెలియజేస్తున్నారు అన్న సత్యాన్ని మనం గమనించినట్లయినచో చూడండి, 15వ అధ్యాయం 1వ వచనాన్ని. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. మళ్ళా చదువుతున్నాను. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పాను. 3 ఉపమానాలు ప్రభువైన యేసుక్రీస్తు ఈ అధ్యాయములో పొందుపరిచినాడు.
మొదటి ఉపమానము తప్పిపోయిన గొర్రె. రెండవ ఉపమానం పోగొట్టుకొనిన నాణ్యం. మూడవ ఉపమానము బుద్ధి వచ్చిన చిన్న కుమారుడు. బుద్ధి వచ్చినప్పుడు ఈ మూడింటి యొక్క లక్షణము ఏంటంటే సంతోషమును గురించి తెలియపరచుట. సంతోషమును గురించి చూడండి, 7వ వచనము, 10వ వచనము, 32వ వచనములో ఆ మాటలో వ్రాయబడి ఉన్న 7వ వచనం చదువుతున్నాను. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతివంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 10వ వచనం, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానను. 32వ వచనం, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. కాబట్టి మారు మనసు గురించినటువంటి సత్యం, మారు మనసు అనగా బుద్ధి వచ్చినప్పుడు అని అర్థం. కాబట్టి బుద్ధి ఎప్పుడు వస్తుంది? స్టూడెంట్స్కి ఎప్పుడు వస్తుంది? ఉద్యోగస్తులకు ఎప్పుడు వస్తుంది? ఫెయిల్ అయినప్పుడు కదా. అలాగే నష్టం ఎవరికి సంభవిస్తుంది? వ్యాపారులకు, ఇంకా రైతులకు నష్టం సంభవిస్తుంది. ఆ సంభవించినప్పుడు బుద్ధి వస్తుంది. ఇంకా కష్టం వస్తుంది, ఏమంటే పోగొట్టుకుంటారు, అజాగ్రత్తగా నడుచుకుంటారు, అప్పుడు బుద్ధి వస్తుంది. ఎవరికి? నీకు, నాకు, మనకు. కష్టం వచ్చినప్పుడు, పోగొట్టుకున్నప్పుడు, అజాగ్రత్తగా నడుచుకున్నప్పుడు, అరే నేను కాస్త అలర్ట్గా ఉండవలసింది. ఎందుకు గవర్నమెంట్ వారు ఈ తుఫానులు, ఈ యుద్ధాలు సంభవించినప్పుడు అలర్ట్ చేస్తారు, సైరన్ మోగుతుంది. కాబట్టి జాగ్రత్త వహించమని, బుద్ధి తెచ్చుకొని నడుచుకోనమని. కాబట్టి నీవైనా నేనైనా మనమైనా ఎలాగున్నాం? తప్పిపోయిన గొర్రెలాగా ఉన్నామా? పోగొట్టుకున్న నాణెములాగా ఉన్నామా? లేక బుద్ధి వచ్చిన చిన్న కుమారులాగా ఉన్నామా? ఓ సంఘటన శ్రీహరికోట ర్యాకెట్ కేంద్రంలో జరిగింది. డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఇస్రో సైంటిస్ట్. అటు తదుపరి ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా నిర్వర్తించారు. ఒకప్పుడు ఆయన సైంటిస్ట్గా ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఆవిడ్ని ఆహ్వానించారు శ్రీహరికోటకు. ASLV లాంచింగ్ స్విచ్ ఆన్ చేయాలి. ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. రేపటి దినాన ఉదయం
మరి ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి స్విచ్ ఆన్ చేస్తారు. ఈ రాత్రి దాన్ని మరలా ఒక ప్రిలిమినరీ టెస్టింగ్, రేపటి దినాన ఫెయిల్యూర్ కాకుండా ఓ టెస్ట్ జరిగిస్తారు. ఆ టెస్ట్ జరిగిస్తూ ఉన్నప్పుడు ఫెయిల్యూర్ సూచనలు కనిపించాయి. భయపడిపోయారు. వస్తున్నటువంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అదే సమయంలో ఆ శాటిలైట్ ట్రాకింగ్ కొరకు నాసాకు వెళ్ళటానికి అబ్దుల్ కలాం గారు చెన్నై గెస్ట్ హౌస్లో ఉన్నారు. ఇంకా కొంత సమయంలో ఫ్లైట్లో వెళ్ళిపోవాలి. ఆయనకి కబురు పంపించారు, అయ్యా ఏఎస్ఎల్వి లాంచింగ్ ఫెయిల్యూర్ అవుతా ఉంది, అవమానం కలగకుండా మీరు త్వరగా రండి అని ఆయన్ని తిరిగి రప్పించి ఆయన రాత్రి అంతా టెస్ట్ చేసి అంతా రెడీ చేయించి లాంచింగ్ సక్సెస్ అవుతుందని చెప్పి తిరిగి చెన్నైకి వెళ్ళి మరుసటి ఫ్లైట్లో నాసాకి వెళ్ళిపోయాడు. సక్సెస్ అయింది. ఆయన ఒక మాట చెప్పాడు, ఫెయిల్ తరచుగా జరుగుతూ ఉంటాయి. ఫెయిల్ అను మాటకు FAIL, ఎఫ్ అంటే ఫస్ట్, ఏ అంటే అటెంప్ట్, ఐ అంటే ఇన్, ఎల్ అంటే లెర్నింగ్. నీవు నేర్చుకొని లేక ప్రయాసపడుటలో లేక ప్రయత్నం చేయుటలో విఫలం అవడము సహజం. సో ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద లాస్ట్ అటెంప్ట్ అని అనేక సార్లు ఆయన విద్యార్థులకు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అక్కడక్కడ సంభాషణలలో వాడిన పదజాలం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కూడా బుద్ధిని గురించినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని సమయం బట్టి మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం 2వ భాగం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ప్రైజ్ ది లార్డ్. హౌ ఈజ్ యువర్ వైఫ్? నీ భార్య నీకిచ్చిన దానమేనా? నాబాలు మోటువాడు, అబీగైలు సుబుద్ధి గల భార్య. కొన్నిసార్లు అలాగని నేను భర్తలను తీసేయడంలే. కొన్నిసార్లు భార్య ద్వారా కొంత మేలు జరుగుతుంది. అబ్రహాం విషయంలో మేలు జరగలేదా? నిన్ను చూస్తే నన్ను చంపేస్తారే, నా చెల్లెలు అని చెప్పు అని చెప్పినప్పుడు భర్త కొరకు ఆమె అలాగే కొన్నిసార్లు సుబుద్ధి కలిగిన వారే, మంచివాళ్ళే, కానీ ప్రాణాన్ని మీదకి తెచ్చుకుంటారు. భర్త ఏదో పొలం అమ్మాడు,
కొంత వచ్చింది, భార్యతో చెప్పాడు, ఆశ కలిగింది, కొంత దాచుకున్నాడు. నువ్వు కూడా అదే మాట చెప్పవే. భార్య తృణీకరించి ఉంటే బ్రతికుండేవారు. పేతురు ఎదుట ఆ అననీయ సప్ఫేరాలను భార్యాభర్తలు సుబుద్ధి కలిగిన వారు అబద్ధము చెప్పి మరణాన్ని తెచ్చుకున్నారు కాదంటారా? కాబట్టి 31వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అరుదు. అందరికి దొరుకుతారా? అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి, ఆమె యందు నమ్మిక ఉంచును. చూడండి, ఇంకా 18వ అధ్యాయం 22వ వచనం, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఏమండి, మేలు దొరికిందా, తేలు దొరికిందా? కొంతమందికి తేలు దొరుకుతుంది. భార్య ఎంతసేపు కుడతా ఉంటుంది. చూడండి, భార్య దొరికిన వారికి మేలు దొరికినట్టు వాడు యెహోవా వల్ల అనుగ్రహము పొందినవాడు. సుబుద్ధి. చాలామంది పేర్లు సుతో ప్రారంభమవుతాయి. సుబుద్ధి, సుకుమారి, సుభాషిణి, సువార్త, సుజాత, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి సుతో. అందరూ అట్టివారేనా అని చెప్పటం లేదు. అది కొందరు. కాబట్టి ఎందుకు దేవుడైన యెహోవా అన్నాడు? మానవునికి సాటి అయిన సహాయముగా ఆదాముకి మరి హవ్వనిచ్చాడు. ఇద్దరు కలిసి దేవునితో సంతోషిస్తూ ఉన్నారు ఆనందంగా. ఆ ఏదైనా తోటలో, ఆ 100 చెట్ల మధ్య అన్ని ఫలాలు తింటూ ఒక చెట్టును మాత్రం చుట్టూ తిరుగుతూ పాపం దాని మీద ఆశ కలిగి ఎందుకు చూడొద్దన్నాడు, ఎందుకు తినొద్దన్నాడు అన్న అనుమానంతో తిరుగుతూ ఉంటే సాతానుడు కనబడి దేవుని మాట చెప్పి మోసపుచ్చి పాపంలో పడవేసిన కారణాన బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడున్నారో చెట్ల మధ్య దాగుకొని ఉన్నారు. అయ్యయ్యి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవారు, దేవునితో ముఖాముఖిగా సంచరించి ఆనంద సంతోషాలతో పంచుకునేవారు. ఆదామా ఎక్కడున్నావు అనంటే తోట చెట్ల మధ్య దాక్కున్నానయ్యా. ఎవడు చెప్పాడు నీకు అనంటే స్పష్టంగా చెప్పేస్తున్నాడు. అక్కడ ఏమని చెప్పబడింది? అందుకాయన 3వ అధ్యాయం ఆదికాండం 11వ వచనం, నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవాడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, తిన్నానయ్యా బుద్ధి లేక అని చెప్పలా. నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను భార్య ఇస్తే భర్త తినడా? భర్త ఇస్తే భార్య తినదా? వాస్తవికం. బహుశా ఆదాము తెలుసుకుని అయ్యయ్యో పాపం చేశావు, ఆజ్ఞను అతిక్రమించింది,
ఆమెను ఒంటరి చేయడం ఎందుకని తను కూడా తిని ఉంటాడేమో. ఇద్దరు షేర్ చేసుకునేస్తే పోతుంది. ఈ దినాల్లో ఇద్దరు షేర్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకునేవారు ఇద్దరు. ఆత్మహత్యలకు పాల్పడి పిల్లలను సహా చంపుకునేవారు లేరా? చేసిన తప్పులో భర్త భార్యతో చెబుతాడు, మనం ఇక బ్రతకలేమనుకుంటాడు. అనుకొని మనం చస్తే ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు అంటారు. వాళ్ళను కూడా చంపేస్తే పోలా అంటారు. కొంతమంది భార్యలు మోహముతో ఇతరులతో సాంగత్యం ఏర్పడి భర్తలను లేపేస్తే పోలా అంటారు. తరువాత వాళ్ళు ఎక్కడుంటారు? ఊచలు జైలు ఊచలు కమ్ములు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి. బుద్ధి వస్తుంది అక్కడ. అప్పుడేం ప్రయోజనము శూన్యం. అందుకే 14వ అధ్యాయం సామెతల గ్రంథములో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇల్లు కట్టుకోవడం, నీ గృహాన్ని నీవు నిర్మించుకొనకపోతే ప్రయోజనం శూన్యం. ఇంటికి వెన్నెముక లాంటిది స్త్రీ కనుక ఆ కింద వచనమే చెప్పబడింది. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబేరుకొను. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కాబట్టి యథార్థం బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఆ కుమారునితో సంభాషించి ఉంటాడు. ఎక్కడికి వెళ్తావురా? ఎందుకు రా ఆస్తి పాడు చేస్తావు? అది వాడు సంపాదించుకున్నది కూడా కాదు, తండ్రి ఆస్తి అని వ్రాయబడి ఉన్నది. ఇది చెప్పినా కూడా వాడికి బుద్ధి రాలే. బుద్ధి వచ్చినప్పుడు జ్ఞానోదయం కలిగింది. నేను సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. జ్ఞానము కలిగిన స్త్రీ, సుబుద్ధి గల భార్య, గుణవతి అయిన భార్య చీకటితోనే లేచి అన్ని పనులను నిర్వర్తించుకోవలసిన బాధ్యత. చూడండి 23వ వచనం. ఆమె పెనిమిటి 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. కాబట్టి ఇంటి వాళ్ళ నడతలు, భర్త అయితేనేమి పిల్లలైతేనేమి, జాగ్రత్తగా చూడవలసినటువంటి బాధ్యత ఇంటి ఇల్లాలిదే. చూడండి 31వ వచనం, 29వ వచనం. ఆమె కుమారులు 28. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కనుక బుద్ధి వచ్చినప్పుడు అతడు ఏమనుకుంటున్నానంటే 18వ వచనం, లూకాసు వార్త 15వ అధ్యాయం 18. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యులను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు
వచ్చెను. హౌ ఈజ్ యు ఆర్. బుద్ధి వచ్చిన తరువాత దేవుని యొద్దకు నువ్వు తిరిగి వచ్చిన ఎడల దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తే ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరము గల మా దేవాన్ని పాదం కొందరు స్తోత్రాలు. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది పని వాడరకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నానని సత్యాన్ని, సుబుద్ధి గల భార్యను గురించినటువంటి సత్యాన్ని, గుణవతి అయిన భార్య, భార్య దొరికిన వారికి మేలు దొరుకుట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనటం గురించిన సత్యాన్ని తెలియపరచిన స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా మీద మీ ఆశీర్వాదం దీవెనికి సాయించింది. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.